రావడానికి రాత్రిని సద్వినియోగం చేసుకున్నాడు. అతను ఈ స్థితిలో కొన్ని ఆధారాలు కనుగొనాలనుకున్నాడు. అయితే అతను ఇక్కడకు వచ్చిన వెంటనే రెక్కలతో ఒక వింత జీవి అతని ముందు ఎగిరింది. ఇతర పార్టీ చనిపోయినట్లు పేర్కొంది. డెత్ నోట్బుక్ కనుగొన్న వారు మాత్రమే అతన్ని చూడగలరు. మీరు దాన్ని పొందిన వెంటనే ఆ నోట్బుక్ ఇప్పటికీ మీదే. ఆ వ్యక్తి ఇప్పుడే బయటకు వెళ్లి మరణ దేవునికి వీడ్కోలు చెప్పాడు. అనుకోకుండా అకస్మాత్తుగా ఏదో తప్పు జరిగిందని అతను గమనించాడు. తనను అనుసరిస్తున్న ఒక వ్యక్తి ఉన్నారని అతను కనుగొన్నాడు. అతని గుర్తింపు బహిర్గతమవుతుందని గ్రహించిన తరువాత ఆ హ్యూ చాలా అసౌకర్యంగా ఉన్నాడు. ఎందుకంటే అతనికి డెత్ నోట్బుక్ ఉంది. మీరు ఒకరి పేరు వ్రాసినంత కాలం ఎవరైనా చనిపోతారు. ప్రస్తుతం అతను దానిని తప్పుడుగా ఉపయోగించాలనుకుంటున్నాడు. పగటిపూట ఆయనను ఎవరు అనుసరిస్తున్నారో తెలుసుకోవడానికి ఆ హ్యూ ఆ వ్యక్తి పేరు చెప్పమని మరణ దేవుడిని వేడుకున్నాడు. అన్ఎక్స్‌పెక్టెడ్ హించిన విధంగా మరణ దేవుడు అతనితో వాదించాడు. అతను ఆ హ్యూ యొక్క ఒక కన్ను ప్రభవలసి వచ్చిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. మరణ దేవుడు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం చూసినప్పుడు ఆ హ్యూ ఇకపై అతనిపై ఆధారపడలేదు. మరుసటి రోజు అతను ఉదయాన్నే తన ప్రేయసితో కలిసి బయలుదేరాడు. అతను ఉద్దేశపూర్వకంగా బస్సులో వచ్చాడు. ఎక్స్‌పెక్టెడ్ హించినట్లుగా ఆ వ్యక్తి త్వరలో బస్సులో చేరాడు. అవతలి వ్యక్తి బస్సులో చేరుకున్న తరువాత ఆ హ్యూ నేరుగా అతన్ని ఎందుకు అనుసరించాలని అనుకున్నాడు. అన్ఎక్స్‌పెక్టెడ్ హించిన విధంగా అవతలి వ్యక్తి ఒక్క మాట కూడా చెప్పలేదు. తదుపరి స్టాప్ వద్ద బస్సు వచ్చినప్పుడు ఒక కొవ్వు వ్యక్తి నెమ్మదిగా కారులోకి నడిచాడు. మరింత ఆలో లేకుండా అతను తుపాకీని తీసి డ్రైవర్ను లక్ష్యంగా చేసుకున్నాడు. ఇతర పార్టీ తుపాకీ పట్టుకున్న దొంగ అని తేలింది. ప్రయాణికులందరూ షాక్ అయ్యారు. ఈ సమయంలో మాత్రమే ఒక బాయి అసలు భయపడలేదు. అతను దొంగను లొంగదీసుకోగలడని అతను నేరుగా ఒక నోట్ రాశాడు. కానీ ఆవరణ ఏమిటంటే అతను తన నిజమైన గుర్తింపును చెప్పాడు. ఎక్స్‌పెక్టెడ్ హించినట్లుగా తరువాతి సెకనులో ఆ వ్యక్తి తన డిటెక్టివ్ ఐడిని తీసివేసి అతన్ని పోలీసులను లక్ష్యంగా చేసుకున్నాడని గ్రహించాడు. ఒక యు వీలైనంత త్వరగా బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. ఆపై మరణ దేవుడు కనిపించనివ్వండి. దొంగ వెంటనే తుపాకీని కాల్చాడు. కానీ బుల్లెట్ మరణం యొక్క దేవుడిని ఎటువంటి ప్రభావం లేకుండా తాకింది. అతను చాలా భయపడ్డాడు. అతను పారిపోతాడు. అతను కారు నుండి బయటకు వచ్చినప్పుడు అతను కారును హిట్ కొన్నాడు. అతను ఒక ప్రమాదం అని అనుకున్నాడు. ఇవన్నీ ఒక యు చేత అమర్చబడిందని అతనికి తెలియదు. ఎందుకంటే అతను నిన్న మరణానికి కారణాన్ని మరియు ఈ దొంగ మరణించే స్థలాన్ని రాశాడు. అతనిని అనుసరించిన వ్యక్తి పేరు ఏమిటో గుర్తించడం దీని ఉద్దేశ్యం. అప్పుడు ఒక యు